పెద్ద మూవీ హీరోయిన్ తర్వాత సెకండ్ హీరోయిన్ మనతో పాటే ఉన్నారు. చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి నిజమే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది. ఎందుకే నీకు బతుకు శ్రీలీల అంటున్నారు, కొంతమంది సాయి పల్లవి అంటున్నారు, కొంతమంది సమంత అంటున్నారు. యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో కూడా పోల్చారు మేడం. ఆ డాన్స్ ఏమో సాయి పల్లవిలా చేస్తావు, సమంత లాగుంటావు, హైట్ పర్సనాలిటీ ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఫిగర్ బాగుంది, అమ్మాయి బాగుంటది అన్నట్టు చూస్తారు మేడం. ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ నాకు సంబంధం లేదు, నన్ను కొట్టకండి, నన్ను ఎత్తుకుంటూ వచ్చి మరి నాకు అర్జున్ అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. వెంకటేష్ కూడా చాలా ఇష్టం, కానీ ఆయన ముసలోడు అంటున్నారని చెప్పి అల్లు అర్జున్ ని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. యాక్చువల్లీ అల్లు అర్జున్ మూవీ ఇప్పుడు పుష్ప 3 రిలీజ్ అవుతుంది కదా, మరి మాకేం తక్కువ, మేము కూడా యాక్టింగ్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, డాన్స్ చేస్తాం, అన్ని చేస్తాం. అని ఎవరికైనా చూపించండి రా. కామం, మీరు ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేశారా? నన్ను చేశారు, బట్ నేను చేయాల్సి వచ్చింది. మీ డాన్స్ లో సాయి పల్లవి గారిని ఢీ కొడతారనిపిస్తుంది. కొట్టాలి కదా మేడం. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తాను? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు మేడం. చాలా అందంగా ఉండాలి, క్యూట్ గా ఉండాలి, సన్నగా ఉండాలి, అంటే కొద్దిగా బొద్దుగా ఉన్నా పర్లేదు. ఉప్పల్ బాలు లాంటి హస్బెండ్ వస్తే ఓకే అంటారా? ఉప్పల బావులు అంటే పర్లేదు మేడం. ఓకే ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఎవరు ఉన్నారంటే సాయి పల్లవి గారి డూప్ అయితే మనం తీసుకొచ్చామన్నమాట. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యారు. కమెంట్స్ లో చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి నిజమే. సాయి పల్లవి లాగా యాక్టింగ్, డాన్స్ అట్లా చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చా? లేదు మేడం, ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ అనేది అలవాటు ఉంది, డాన్స్ కూడా లైట్గా ఉంది, ఇంకా నేర్చుకోవాలనేది ఉంది అట్లా. సో సాయి పల్లవి అని అంటుంటే అందరూ మిమ్మల్ని మీకు ఎలా అనిపిస్తుంది? సాయి పల్లవి అంటే ఎవరికైనా హ్యాపీయే కదా మేడం, అందుకనే ఇంకా గ్రోతింగ్ రావాలని ఇంకా ట్రై చేస్తున్నా. ఓకే, మీకు సాయి పల్లవికి ఏంటి తేడా నార్మల్గా అయితే? సాయి పల్లవికి నాకు తేడా అంటే వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు, నేను ఇంకా కొంచెం డ్యాన్స్ అనేది నేర్చుకోవాలి అంతే. ఇంకా తేడా అంటే ఏముంది మేడం, సేమ్ హైట్ సేమ్ సైజు అలానే ఉంటాం కదా ఇద్దరం. ఓకే, సేమ్ ఇద్దరం ఒకేలాగా ఉంటాం, కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం వైట్ అంతే. లేదా అసలు ఇద్దరు ఒకలాగే. అవును. సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది. అంటున్నారు మేడం, బాగా చేస్తున్నావు అనేసి అంటున్నారు, ఇంకా గ్రోతింగ్ వస్తే ఇంకా బాగుంటది, సాయి పల్లవి అని మించిపోతావు అనేసి అంటున్నారు. ఓకే, ఫ్యూచర్ లో ఏమైనా మూవీస్ చేయబోతున్నారా? ఎవరికైనా చెప్పారా లేదా? చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది మేడం. యాక్చువల్లీ అల్లు అర్జున్ మూవీ ఇప్పుడు పుష్ప 3 రిలీజ్ అవుతుంది కదా, ఓకే, దాంట్లో చేయాలని ఉంది నాకు. పుష్ప 3లో చేయబోతున్నారు అంటే ఏ క్యారెక్టర్? సైడ్ క్యారెక్టరా ఎట్లా? యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. హీరోయిన్ క్యారెక్టర్ రష్మిక గారు బదులు? అవును. ఓకే, చేద్దాం అనుకుంటున్నారు. అవును మేడం. అంటే రష్మిక గారు చేయలేదేంటి, మీరు కొత్తగా చేసేదేంటి పుష్ప 3లో? రష్మిక గారు బాగానే చేస్తారు, బట్ మాకైనా ఏమైంది మేడం, మాకు యాక్టింగ్ రాదా ఏంటి? ఎవరైనా సరే స్టార్టింగ్ వెళ్ళినాకే కదా యాక్టింగ్ అనేది నేర్చుకునేది, ఎవరికి వెంటనే రాదు కదా మేడం. ఎవరికి రాదంట? రాదు కదా. రష్మిక గారు కూడా ఫస్ట్ వెళ్ళడమే నేర్చుకోరు కదా, మెల్లిగా నేర్చుకుంటారు, మేము కూడా అంతే కదా మేడం. ఓకే, మీకు శ్రీలీల ప్లేస్ ఇస్తే పుష్ప 2లో హ్యాపీగా చేస్తాం మేడం. నేనైతే డాన్స్ అలా చేయగలరా? చేయగలుగుతాం మేడం. అంటే బట్ ఏముంది, నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా. అట్లా నేర్చుకుంటే ఏమవుతుంది మేడం, వెంటనే వస్తుంది కదా స్టెప్స్ అనేవి. ఓకే, అలాగే. మీకు ఏ డాన్స్ వచ్చు? బెల్లీ డాన్సా లేకపోతే ఎట్లా? ఏ డాన్స్?
వెలి డేస్ అంటే ఇంక నార్మల్గా నాకు ఎలా వస్తే అలా అలా అని లేదు మేడం. నాకు తోచినట్టే వేస్తూ ఉంటాను అట్లా. డీలో ఎప్పుడైనా ట్రై చేశారా డాన్స్ కి? మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకున్నా, ట్రై చేస్తున్నా కానీ బట్ వర్కౌట్ కాలేదు మేడం. అని ఇంకా డాన్స్ బాగా పర్ఫెక్ట్గా రావాలి కదా అని చెప్పి, మూమెంట్స్ ఎక్కువ రావాలి కదా అని అనుకుంటున్నారు. అవును. ఓకే, చాలా మంది మిమ్మల్ని బాగా చేసావు అనడం కన్నా హీరోయిన్స్ తో పోలిస్తున్నారు. కొంతమంది శ్రీలీల అంటున్నారు, కొంతమంది సాయి పల్లవి అంటున్నారు, కొంతమంది సమంత అంటున్నారు. యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో కూడా పోల్చారు మేడం. ఇద్దరు లాగా ఉంటారు మీరు, ఇంకా కొంచెం వైట్ అవ్వండి, అట్లా అవ్వండి, ఇట్లా అవ్వండి అనేసి అంటున్నారు. డాన్స్ ఏమో సాయి పల్లవిలా చేస్తావు, నడక ఎక్స్ప్రెషన్ బాగుంటది, సమంత లాగుంటావు, హైట్ పర్సనాలిటీ సంథింగ్ ఇట్లా చాలా మంది కూడా కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సమంత గారు లాగా ఉంటానని అంటున్నారు. ఫిదా మూవీ చూసారా? ఫిదా మూవీ చూసాం మేడం. సాయి పల్లవి గారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? సాయి పల్లవి అంటే కొంచెం అంత గుర్తులేదు మేడం. బాడుకో బలిసిందరా బొక్కలు ఇరగొడతా అంటది కదా. అంటది. ఆ డైలాగ్ సేమ్ సాయి పల్లవి గారి లాగా మా కెమెరా చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మీరు. బాడుకో బలిసిందరా బాయ్ అంతే అంతే మేడం. యాక్చువల్లీ అంత సడన్ గా అంటే కొంచెం గుర్తు రాదు కదా. ఓకే, సో ఇంట్లో యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? యాక్టింగ్ లైట్ గా ప్రాక్టీస్ చేస్తా, బట్ యాక్టింగ్ అనేది నాకు అలవాటే మేడం. కొంచెం ఒకసారి చూస్తే బట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అట్లా ఏం లేదు. ఏ హీరోయిన్ ని చూస్తే వీళ్ళకన్నా యాక్టింగ్ నేను బాగా చేస్తా కదా అని మీకు అనిపిస్తుంది? యాక్చువల్లీ శ్రీలీల అని చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది మేడం. ఆ అమ్మాయికి నేను బాగా అమ్మాయి అంటే వాళ్ళే అంత బాగా చేస్తున్నారు, బట్ నేను చేయలేనా, నాకేమైంది, యాక్టింగ్ రాదా. వాళ్ళు ఏంటంటే నేర్చుకొని కొంతమంది వెళ్తారు, బట్ అందులోకి వెళ్ళినా కూడా కొంతమందికి వస్తుంది. మాకేం తక్కువ, మాకు ఎందుకు రాదు అని మాకు కూడా ఉంటుంది కదా. ఒక ఛాన్స్ ఇస్తే మేము కూడా చేస్తామన్న ఇది ఉంటుంది కదా మేడం. అవును. సో ఇదంతా కాదు, మీరు ఏ హీరోయిన్ లా ఉంటారంటే ఇందాక సమంత, సాయి పల్లవి అని అన్నారు. అవును మేడం. ఇప్పుడు నేను నవరసాలు చెప్తాను, మీ యాక్టింగ్ టెస్ట్ చూద్దాం. కోపం, బాధ, జాలి, భయం, ఆనందం, ఏడుపు, కామం. కామం చూసారా? కామం అంటే ఇంకంతే, అదే ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఒకసారి పెట్టండి కామం ఎక్స్ప్రెషన్. ఇదేంటి మధ్యలో? ఓకే, మీకు చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి మీ వీడియోస్ వైరల్ అయ్యాక అని తెలిసింది, నిజమేనా? నిజమే మేడం. చాలా మంది ప్రపోజ్ చేశారు అండ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఇట్లా ఆస్తి ఉంది, గవర్నమెంట్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్ సంథింగ్ చాలా ప్రపోజల్స్ అనేది వచ్చినాయి. బట్ నాకు కొంచెం బాగా నాకు నచ్చినోడు కావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.